అన్న ఏం చెప్తారు? మోడీ ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నాడు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడేదానిలో అర్థం లేదు. ఇంకొకటి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ తోనే గవర్నమెంట్ నడిపిస్తా ఉన్నారు. ఇక్కడ అన్ని అప్పులు చేసిర్రు, అన్ని అది బస్సు ఫ్రీ అన్నారు, వాళ్ళతో తన్నుకున్నారు. ఇక్కడ ఆటో వాళ్ళకి అన్యాయం చేసిర్రు. బస్సులో పోకుండా వాళ్ళు వీళ్ళు ఆడోళ్ళు తన్నుకుంటా వాళ్ళు తనడు పెట్టిర్రు. ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోనే ఇక్కడ గవర్నమెంట్ నడుస్తుంది. జనానికి అందరు తెలుసు. వాళ్ళు ఎట్లా ఈసారి గ్రేటర్ లా మనం అంతా ఓడిపోతాం, మోడీ చేసినా కూడా ఓడిపోయేటట్టుందని రిపోర్ట్ తీసుకున్నాడు సీఎం గారు. ఈయన ఏదో నోటి చేయాలి వీళ్ళను, ఏదో ఇదే వాళ్ళు బహిర్కూతలు కూతారు. అసలు గవర్నమెంట్ పడిపోతుంది, నెక్స్ట్ గవర్నమెంట్ బీజేపీ వస్తుంది అని జనం కూడా తెలుసు. మేము ఊళ్ళలో తిరుగుతున్నాం కదా, ఊళ్ళలో మొత్తం నేను నెలకు 15 రోజులు ఊళ్ళలో ప్రచారం చేస్తాను నేను. అది అందరు అంటా ఉన్నారు నెక్స్ట్ బీజేపీకి ఎత్తాం బిడ్డ అని అంటారు. నిన్న పశ్చిమ బెంగాల్ వారితో అంత క్లియర్ అయిపోయింది. బార్డర్ లా అది ఆమె రాక్షస పాలన చేసి హిందువులను అందరు చంపి అసలు ఘోరంగా చేస్తేనే వాళ్ళు అదే పరిస్థితి ఇక్కడ తెలంగాణ అవుతుంది. అదే అవుతుంది. 2028, 29 లో ఎలక్షన్స్ వస్తాయి కంపల్సరీ. జమిలీ ఎలక్షన్ అయితే 28 వస్తాయి, లేకపోతే 29 లో వస్తాయి. ఆ ఎలక్షన్ లో ఓడిపోతాం. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ 2-3 నెలల్లో ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా గ్రేటర్, ఆ గ్రేటర్ ఎలక్షన్ లో కూడా మొత్తం పోయేటట్టుందని వాళ్ళ భయానికి ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు బండి సంజయ్ దూరంగా ఉన్నారు. సో బండి సంజయ్ దూరానికి కారణం కూడా బండి సంజయ్ కొడుకు భగీరథ గారి మీద వస్తున్న ఆరోపణలకు సంబంధించి ఏం చెప్తారు? పోక్సో యాక్ట్ మీద కేసు నమోదైంది. ఒక మీ బీజేపీ నాయకులేమో సమర్థిస్తున్నారు, మరోవైపు సోషల్ మీడియాలో అతనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇవన్నీ వాళ్ళు ఒక్కొక్కటి పాత అన్ని తవ్వుతా ఉన్నారు. అవి ఉట్టిదే, అది కేసులు. వాళ్ళు మా రిలేషన్ వాళ్ళు మాట్లాడుకుంటారు. అది చిన్న విషయం, అదేం పెద్దదా? పోక్సో యాక్ట్ చిన్న విషయం అంటే వీళ్ళు కావాలని పెట్టిర్రు, అది వీళ్ళు కావాలని పెట్టిర్రు, కావాలని ప్రతి ఒక్కటి చేస్తారు వీళ్ళు. మళ్ళీ లాస్ట్ కు చేస్తే మన కోర్టు ఉన్నది, దాని కోర్టులు ఉన్నాయి. పోలీస్ స్టేషన్స్ కోర్టుకు పోతారు, ఆ కోర్టు డిసైడ్ అయిపోతుంది. వీళ్ళు ఇష్టం ఉన్నట్టు రాస్తే ఇప్పుడు రోడ్డు మీద పోయటం కూడా మనం కేసు పెట్టచ్చు. ఈ పక్క పంట ఇప్పుడు నేను మెట్రోలో పోతున్నా, ఒక అమ్మాయి పక్క పంట ఉన్నా, అవి ఫోటోలు తీస్తారు, ఇది చేసిండని కూడా తీయచ్చు. ఇవన్నీ తెలిసిన విషయం. కాంగ్రెస్ ఉట్టిదే అంతా కాదు, ఉట్టిదే కావాలని చేస్తున్నారు వాళ్ళు. మీటింగ్ పోవద్దు, ఇక్కడ గ్రేటర్ లా ఎలక్షన్స్ కు దూరం కావాలి, ఆయన రావద్దని ఒక సిస్టమ్ పెడతా ఉన్నారు. కానీ అదంతా ఉట్టిదే. వాళ్ళు మీరేమో ఉట్టిదే అంటున్నారు. ఆయనతో ఫోటోలు దిగినట్లు ఆమె ఆరోపణలు చేసింది, ఇవన్నీ ఉన్నాయి కదా. వాళ్ళకి అమౌంట్ ఫోన్ పే ద్వారా చేసిన అమౌంట్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి కదా. ఉట్టిదాన్ని ఎట్లా సమర్థిస్తున్నారు మీరు? అసలు నేను మరి చాలా మంది అమ్మాయిలను చదివిస్తున్నా నేను. అది అండ్ సోషల్ సర్వీస్ చాలా మంది బీటెక్ ఎంబీఏ చేసిన అమ్మాయిలకు, ఎంబీబీఎస్ చేసిన అమ్మాయిలకు కూడా నేను ఫోన్ పే చేస్తున్నాను డబ్బులు. ఇప్పుడు నా మీద కూడా పిలిచి పెట్టచ్చు. ఇప్పుడు ఆమె కష్టాల్లో ఉంది, ఏదైనా అవసరం ఉంటే నేను ఎక్కడో ఇరుక్కపోయినా అని అట్లా కూడా మనం ఫోన్ పే డబ్బులు చేయొచ్చు. ఏదైనా మీటింగ్లలో పోయినప్పుడు మన పక్క పండి కూర్చుని పెట్టి ఇట్లా అంటే కూడా ఫోటోలు తీస్తారు. అదే మీ మున్నూరు కాపు కాబట్టి సమర్థిస్తున్నారా? అమ్మాయి కూడా మున్నూరు కాపే కదా అన్న. అమ్మాయి వాళ్ళు కూడా మా మున్నూరు కాపులే వాళ్ళు కూడా. వీళ్ళు కావాలని కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది ఇది. ఇప్పుడు ఎందుకంటే ఇది ఎట్లాగో గవర్నమెంట్ సీట్ రావు, నెక్స్ట్ ఇండ్ల రావు. ఆ టీఆర్ఎస్ వీళ్ళిద్దరు కలిసి చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ బలంగా ఉన్నది, నెక్స్ట్ గవర్నమెంట్ కంపల్సరీ 80-90 సీట్లు వస్తాయి. మనం ఎట్లా ఎదుర్కోవాలని వాళ్ళు ఏదో గిట్లే బురదజాలుడు ఇక ఇటువంటి చేస్తా ఉంటే డౌన్ అవుతారు. జనము ఇవ్వలేనరు. మున్నూరు కాపులు 50 లక్షల మంది ఉన్నారు ఇక్కడ. బీసీలంతా బండి సంజయ్ దిక్కే ఉన్నారు. 100% బీసీలంతా వీళ్ళంతా ఆయన దిక్కు ఉన్నారు. న్యాయం ధర్మం అనేది తేలుతుంది లాస్ట్ కు. తేల్చిన తర్వాత ఇప్పుడు ఎప్పుడో దన్మాట మీద బురద తలితే ఎట్లుంటది. ఆ కేసులు అయిన తర్వాత, కోర్టు అయిన తర్వాత అది డిసైడ్ అవుతుంది. మొన్న పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు ఎలా చూస్తారు? బండి సంజయ్ తంబాకు బుక్ ఆయన ఉన్న ఎన్నికలను ఊసిపోయినాయి అని కొంచెం కాంట్రవర్సీ టాపిక్ మాట్లాడిండు. సో పాడి కౌశిక్ రెడ్డికి ఎటువంటి విమర్శలు ఇస్తారు మీరు? అది ఆయనకు తెలివి ఉంటేనో అవుతుంది. ఇక ఆ తెలివిలే నేనేం చేయలేను. ఆయన గుట్క తింటాడా? ఆయన మందు తాడు, గుట్క తినడు, ఏది తినడు. ఆయనకు పాప ఆయన చిన్నప్పటి ఆర్ఎస్ మేము అంతా కరీంనగర్ కదా నాది. కరీంనగర్ మేము 96 వరకు కరీంనగర్లే ఉన్నా నేను ఆయనతోనే ఉన్నా. నేను అప్పుడు అద్వాని పాదయాత్ర కూడా మేము అంత పాదయాత్ర చేసాం, అన్ని చేసినాం. ఆయనకి ఏం అలవాటు లేవు. ఆడో పిచ్చోడు, పిచ్చోడు లెక్క మాట్లాడితే ఎవడినాడు. నెక్స్ట్ బీజేపీ హుజరాబాద్ బుద్ధి చెప్తుంది. 10,000 ఓట్లు కూడా ఆయనకు రావు. బండి సంజయ్ రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇవన్నీ ఆరోపణలు చేస్తున్నారు అనుకోవచ్చా? 100% ఆయన ఇప్పుడు మెయిన్ లీడర్. ఆటో డ్రైవర్ కానిచెల్లి బస్సు డ్రైవర్ దాకా నేను పోతా. ఇప్పుడు నేను 20 సంవత్సరాలే బస్ ఎక్కగా మొన్నసారి ఆటోలో బస్సులు తిరుగుతాను ఏం జరుగుతుందని. ఒక ఆటో డ్రైవర్ అంటుండు బండి సంజయ్ ఉంటే అయిపో, మన ముఖ్యమంత్రి అయిపో అని. మా సిఓసి ఇప్పుడు నెక్స్ట్ ఆయన అవుతాడు 100%. క్వశ్చన్ లేదు. ఇక బీసీ డిక్లేర్ చేసారు కదా 100% ఆయనే అవుతాడు. ఆటో డ్రైవర్ కాంచెల్లి, బస్సు డ్రైవర్ల కాంచెల్లి
నేను పోతా ఉన్నా బస్సులో ఇప్పుడు బస్సులు తిరుగుతున్నాను, నేను 23 years బస్ ఎక్కక తిరిగి అడుగుతా అన్న డ్రైవర్ని అడుగుతా, అన్న బండి సంజయ్ ఉంటే మంచిగున్నా, మొన్ననే అయిపో గవర్నమెంట్ అంటున్నారు వాళ్ళు. అంటే మీరు అర్థం చేస్తారు, ఒక లేబరు ఊళ్ళో మన ఇప్పుడు కూలి వేస్తారు కదా, కూలి మేము యాక్చువల్ నేను రియల్ ఎస్టేట్ బిల్డింగ్స్ అవి కట్టి అమ్ముతాం కదా, లేబర్ని కూడా అడుగుతున్నాం, లేబర్ని అడుగుతా కూడా అదే మాట అంటారు వాళ్ళు. 100% మీకు బండి సంజయ్ ఉంటే ముఖ్య మన గవర్నమెంట్ వచ్చి బీజేపీ గవర్నమెంట్ అని. ఇక మనం ఏం చెప్తా చెప్పండి, ప్రతి ఒక్కరు చిన్న వాళ్ళకి అంటే పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు ఎక్కడి పోయినా కూడా బండి సంజయ్ ఉంటే అయిపో, బండి సంజయ్ ఉంటే అయిపో అని. ఫైనల్ గా ఏం చెప్తారు, ఇలా మోడీ వస్తున్నాడు, మోడీ సభ సక్సెస్ అవుతుందా అని అంటే ఏం చెప్తారు దానికి సంబంధించి? 100% సక్సెస్ అవుతుంది. మీరు వీళ్ళు ఆ సక్సెస్ కాకుండా కూడా వీళ్ళు అవన్నీ ఇటువంటి అడ్డంకులు అవుతున్నారు, అది ఏం కాదు. మోడీ 100% సక్సెస్ అవుతారు. నెక్స్ట్ గవర్నమెంట్ బీజేపీ వస్తుంది. మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పనిస్తూనే బీజేపీ మన ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ నడిచేది సెంట్రల్ గవర్నమెంట్ పనిస్తూనే. వీళ్ళంతా దోసుక తినడానికి ఉన్నారని నేను చెప్తున్నా.